హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చిన్న ఉల్లిగడ్డల పులుసు చేశాను. చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఇగో ఇంత సైజు చిన్నవి. దీంట్లో ఉల్లిగడ్డల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మా అమ్మాయి చేయమన్నది ఈరోజు, తనకి ఇష్టం అని చెప్పి చేశాను. దాన్ని మీకు చూపించాలని చెప్పి ఈ వంటకం మీరు కూడా చేసుకొని తింటారని చెప్పి ఆశిస్తూ, దీనికి కావలసిన వస్తువులు, పదార్థాలు ఏమేమి కావాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. చిన్న ఉల్లిగడ్డలు ఒక పావు కేజీ మంచిగా పొట్టు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, మనకు పులుపు కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ, దాన్ని బట్టి సైజు ఒక పావు కేజీకి నేనైతే ఇంత చింతపండు తీసుకున్నా. ఫస్ట్ చేసేటప్పుడే తీయాలనుకున్నా కానీ వీలు కాలేదు అప్పుడు వీడియో తీయడము, కాబట్టి ఇప్పుడు మీకు చూపించాలని చెప్పి తీస్తున్నాను. నేను అయిన తర్వాత కూడా చేద్దాంలే, చూద్దాం ఒక వీడియో తీసి అని ప్రయత్నం చేస్తున్నాను మీ గురించి. అయితే కొంచెము ఇంత చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి, నీళ్ళల్లో మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కడిగిన తర్వాత మనం నూనె, కావాల్సినంత నూనె వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఈ ఉల్లిగడ్డలు వేసి మంచిగా గోలించుకోవాలి. వాటిని సన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగుతుండాలి. అది అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయ అంటారు కదా, ఎల్లిపాయలు కూడా నేను విడిగా తీసి దీంట్లో వేసాను. బాగుంటాయి మసులుతాయి, అవి కూడా పులుపు పట్టుకొని. మీకు చూద్దామంటే అసలు కనబడట్లేదు అవి ఎల్లిపాయలు, ఒకటన్నా కనబడవే. ఇదిగోండి అడుక్కు కనిపిస్తుంది అది. ఇది ఎల్లిపాయలు కూడా విడిగా వేసాను, పులుసులో మసిలి బాగా పుల్లగా బాగా టేస్ట్ ఉంటాయి కాబట్టి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని చారులాగా చేసుకొని వేసుకోవాలి. ఇట్లా పల్చగా వేసి మసులుతుంటే దాంట్లో ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా పొడి చిటికెడు వేసుకొని మసులుతుంటే కొంచెం కొత్తిమీర, లాస్ట్లో దించిన తర్వాత వేడి మీదనే నువ్వుల పొడి, ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి వేసుకోవాలి. నేనైతే రోట్లో దంచుకున్నాను, ఇప్పుడే వేయించి రోట్లో దంచుకొని వేసి కలుపుతున్నాను. దించిన తర్వాత కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను. కొంచెం బెల్లం, ఎక్కువ పులుపు తినే వారు కొంచెం స్వీట్గా తీయగా ఉండాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవాలి. నేనైతే బెల్లం వేస్తున్నా, మరీ పుల్లగా మా ఇంట్లో తినం కాబట్టి నేను కొంచెం బెల్లం కూడా వేసేసాను. ఇది బాగా మసిలిన తర్వాత దించేసుకోవాలి. మసలడం అంటే మనకు తెలిసిపోతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. మనం ఎంతైతే నీళ్లు పోసి తినేస్తామో దానికి కొంచెం చిక్కదనం వస్తుంది. స్మెల్, మంచి స్మెల్తో పాటు చిక్కదనం కూడా వస్తుంది. ఒక 20 నిమిషాలు పడుతుంది ఇది కావడానికి. ఓకేనండి. ఈ చిన్న ఉల్లిగడ్డల పులుసు మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నాను నేను. ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.